జ్యోతి మల్హోత్రా. మన దేశంలో ఉంటూ శత్రు దేశాలతో సంబంధాలు పెట్టుకుని దేశ రహస్యాలను వారికి చేరవేసే ఇంటి దొంగల భరతం పడుతున్నారు మన భద్రతా దళాలు. ఈ నేపథ్యంలో యూట్యూబ్ బ్లాగ్స్తో అనేక ప్రాంతాల వీడియోలను చిత్రీకరించి ఫేమస్ అయిన ట్రావెల్ విత్ జో ఛానల్ యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా గూఢచర్యానికి పాల్పడటం ఇప్పుడు సంచలనంగా మారింది. ఇప్పటికే అరెస్ట్ అయిన జ్యోతి మల్హోత్రా జైల్లో అధికారుల విచారణలో ఉన్నారు. పాకిస్తాన్ కోసం గూఢచర్యం చేసిన ఆరోపణలతో ఆమె అరెస్ట్ కాగా అసలు ఆమె ఎలాంటి రహస్యాలను పాక్కి చేరవేసింది, ఎంతకాలంగా వారితో టచ్లో ఉంది, అసలు ఎవరి జ్యోతి మల్హోత్రా అనే విషయాన్ని నెటిజన్స్ తెగ సెర్చ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జ్యోతి మల్హోత్రా ఎవరు, ఆమె లైఫ్ స్టైల్ ఎలా ఉందనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం. ఒకప్పుడు నోమాడిక్ లియో గర్ల్ అంటూ ఫేమస్ అయిన యూట్యూబ్ ట్రావెల్ బ్లాగర్ జ్యోతి మల్హోత్రా ఇప్పుడు దేశద్రోహి కేసులో విచారణలో ఉన్నారు. ఆమె లైఫ్ స్టైల్, లగ్జరీ ట్రావెల్స్, అంతర్జాతీయ పరిచయాల వెనుక దాగి ఉన్న చీకటి కోణం ఇటీవల వెలుగులోకి వచ్చింది. ఇది కేవలం ఒక యువతి అనుకోకుండా గూఢచారిగా మారిన కథ కాదు. ఇది సోషల్ మీడియా ప్రభావం, మనీ, ఇతర ప్రలోభాలకు ఆశపడి గూఢచర్యానికి పాల్పడ్డ సంఘటన అని చెప్పుకోవచ్చు. హర్యానాలోని 33 ఏళ్ల జ్యోతి మల్హోత్రా ట్రావెల్ విత్ జో పేరుతో యూట్యూబ్తో తన ప్రయాణ వీడియోలతో మంచి గుర్తింపు దక్కించుకుంది. ఈ క్రమంలో ఆమె ఛానల్కు 3.85 లక్షల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. ఆమె అనేక దేశాలను సందర్శించింది. వాటిలో చైనా, మలేషియా, తూర్పు యూరప్ దేశాలతో పాటు పాకిస్తాన్ కూడా ఉంది. ఆమె పాక్ ట్రిప్లతో చర్చనీయాంశంగా మారింది. పాక్ హైకమిషన్ నుంచి ఆమెకు పర్మిషన్ రావడం, ఖరీదైన హోటళ్లలో బస చేయడం, వీఐపీ పార్టీలకు హాజరు కావడం ఇవన్నీ అనుమానాలకు తావిచ్చాయి. కరోనా తర్వాత సోషల్ మీడియా వినియోగం భారీగా పెరిగిపోయింది. ఇదే సమయంలో యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ నుంచి క్రియేటర్లు లక్షల్లో ఆదాయం సంపాదించే స్థాయికి చేరుకున్నారు. కానీ ఈ క్రియేటివ్ ప్రపంచంలో ఎవరు నమ్మదగిన వారు, ఎవరు బాధ్యతాయుతంగా పనిచేస్తున్నారనేది మాత్రం అంత ఈజీగా చెప్పలేం. హిసార్ పోలీస్ సూపరింటెండెంట్ శశాంక్ కుమార్ సావన్ ప్రకారం జ్యోతి మల్హోత్రా నేరుగా రక్షణ సమాచారం కలిగి లేకపోయినా ఆమె పాక్ అధికారులతో సంబంధాలు కొనసాగించిందని అంటున్నారు. ఆమె ఇతర యూట్యూబర్లతోనూ పరిచయాలు పెంచుకుని తక్కువలో ఎక్కువ సమాచారం పంచుకునే ప్రయత్నం చేసిందని చెప్తున్నారు. పహల్గామ్ ఉగ్రదాడిలో అమాయకుల మృతితో భారత్ ఆపరేషన్ సింధూర్ ప్రారంభించింది. ఈ నేపథ్యంలో న్యూఢిల్లీలోని పాక్ హైకమిషన్లో పోస్టింగ్లో ఉన్న డానిష్ అనే అధికారితో జ్యోతికి పరిచయం ఏర్పడింది. అతని సూచనలతో పాకిస్తాన్లోని అలీ అహ్వాన్ అనే వ్యక్తిని కలిసిన జ్యోతి అక్కడ హై ప్రొఫైల్ పార్టీలో పాల్గొనటం, ఇతర నిఘా అధికారులను కలవటం జరిగిందని పోలీసులు తెలిపారు. షకీర్ అనే నిఘా అధికారిని జాట్ రంధావా పేరుతో ఫోన్లో సేవ్ చేసుకున్న ఆమె వాట్సాప్, టెలిగ్రామ్, స్నాప్చాట్ ద్వారా టచ్లో ఉంది. ఇదే ఆధారంగా పోలీసులు ఆమెపై మరింత విచారణ చేస్తున్నారు. ఫస్ట్ క్లాస్ విమాన ప్రయాణాలు, హై అండ్ రెస్టారెంట్లు, ఖరీదైన గదులు ఇవన్నీ ఆమె రెగ్యులర్ జీవితంలో భాగంగా మారిపోయాయి. కానీ ఈ జీవన శైలి ఆమె ఆదాయానికి ఏమాత్రం సరిపోలడం లేదు. దాంతోపాటు ఆమె ప్రయాణ ఖర్చులు ఎక్కడి నుంచి వస్తున్నాయనేది కూడా దర్యాప్తు చేస్తున్నారు. పాకిస్తాన్ ట్రిప్ తర్వాత చైనా వెళ్లిన జ్యోతి అక్కడ కూడా ఖరీదైన షాపింగ్, లగ్జరీ కార్ రైడ్లు చేసిన వీడియోలను పోస్ట్ చేసింది. ఈ మొత్తం వ్యవహారం ఆమెను భారత భద్రతా ఏజెన్సీల దృష్టిలో పడేలా చేసింది. జ్యోతిని ప్రస్తుతం హర్యానా పోలీసులు 5 రోజుల పోలీస్ కస్టడీలో ఉంచారు. ఆమె ఫోన్లు, ల్యాప్టాప్, ఇతర గాడ్జెట్లు స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ పరీక్షకు పంపించారు. ఆర్థిక లావాదేవీల ఆధారంగా ఆమె వెనుక ఉన్న వ్యక్తుల గురించి కూడా దర్యాప్తు కొనసాగుతోంది. జ్యోతి మల్హోత్రా మన దేశంలో ఉంటూ శత్రు దేశాలతో సంబంధాలు పెట్టుకుని దేశ రహస్యాలను వారికి చేరవేసే ఇంటి దొంగల భరతం పడుతున్నారు మన భద్రతా దళాలు. ఈ నేపథ్యంలో యూట్యూబ్ బ్లాగ్స్తో అనేక ప్రాంతాల వీడియోలను చిత్రీకరించి ఫేమస్ అయిన ట్రావెల్ విత్ జో ఛానల్ యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా గూఢచర్యానికి పాల్పడటం ఇప్పుడు సంచలనంగా మారింది. ఇప్పటికే అరెస్ట్ అయిన జ్యోతి మల్హోత్రా జైల్లో అధికారుల విచారణలో ఉన్నారు. పాకిస్తాన్ కోసం గూఢచర్యం చేసిన ఆరోపణలతో ఆమె అరెస్ట్ కాగా అసలు ఆమె ఎలాంటి రహస్యాలను పాక్కి చేరవేసింది, ఎంతకాలంగా వారితో టచ్లో ఉంది, అసలు ఎవరి జ్యోతి మల్హోత్రా అనే విషయాన్ని నెటిజన్స్ తెగ సెర్చ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జ్యోతి మల్హోత్రా ఎవరు,
ఆమె లైఫ్ స్టైల్ ఎలా ఉందనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం. ఒకప్పుడు నోమాడిక్ లియో గర్ల్ అంటూ ఫేమస్ అయిన యూట్యూబ్ ట్రావెల్ వ్లాగర్ జ్యోతి మల్హోత్రా ఇప్పుడు దేశద్రోహి కేసులో విచారణలో ఉన్నారు. ఆమె లైఫ్ స్టైల్, లగ్జరీ ట్రావెల్స్, అంతర్జాతీయ పరిచయాల వెనుక దాగి ఉన్న చీకటి కోణం ఇటీవల వెలుగులోకి వచ్చింది. ఇది కేవలం ఒక యువతి అనుకోకుండా గూఢచారిగా మారిన కథ కాదు. ఇది సోషల్ మీడియా ప్రభావం, మనీ, ఇతర ప్రలోభాలకు ఆశపడి గూఢచార్యానికి పాల్పడ్డ సంఘటన అని చెప్పుకోవచ్చు. హర్యానాలోని 33 ఏళ్ల జ్యోతి మల్హోత్రా ట్రావెల్ విత్ జో పేరుతో యూట్యూబ్తో తన ప్రయాణ వీడియోలతో మంచి గుర్తింపు దక్కించుకుంది. ఈ క్రమంలో ఆమె ఛానల్కు 3.85 లక్షల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. ఆమె అనేక దేశాలను సందర్శించింది. వాటిలో చైనా, మలేషియా, తూర్పు యూరప్ దేశాలతో పాటు పాకిస్తాన్ కూడా ఉంది. ఆమె పాక్ ట్రిప్లతో చర్చనీయాంశంగా మారింది. పాక్ హైకమిషన్ నుంచి ఆమెకు పర్మిషన్ రావడం, ఖరీదైన హోటళ్లలో బస చేయడం, వీఐపీ పార్టీలకు హాజరు కావడం ఇవన్నీ అనుమానాలకు తావిచ్చాయి. కరోనా తర్వాత సోషల్ మీడియా వినియోగం భారీగా పెరిగిపోయింది. ఇదే సమయంలో యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ నుంచి క్రియేటర్లు లక్షల్లో ఆదాయం సంపాదించే స్థాయికి చేరుకున్నారు. కానీ ఈ క్రియేటివ్ ప్రపంచంలో ఎవరు నమ్మదగిన వారు, ఎవరు బాధ్యతాయుతంగా పనిచేస్తున్నారనేది మాత్రం అంత ఈజీగా చెప్పలేం. హిసార్ పోలీస్ సూపరింటెండెంట్ శశాంక్ కుమార్ సావన్ ప్రకారం జ్యోతి మల్హోత్రా నేరుగా రక్షణ సమాచారం కలిగి లేకపోయినా ఆమె పాక్ అధికారులతో సంబంధాలు కొనసాగించిందని అంటున్నారు. ఆమె ఇతర యూట్యూబర్లతోనూ పరిచయాలు పెంచుకుని తక్కువలో ఎక్కువ సమాచారం పంచుకునే ప్రయత్నం చేసిందని చెప్తున్నారు. పహల్గామ్ ఉగ్రదాడిలో అమాయకుల మృతితో భారత్ ఆపరేషన్ సింధూర్ ప్రారంభించింది. ఈ నేపథ్యంలో న్యూఢిల్లీలోని పాక్ హైకమిషన్లో పోస్టింగ్లో ఉన్న డానిష్ అనే అధికారితో జ్యోతికి పరిచయం ఏర్పడింది. అతని సూచనలతో పాకిస్తాన్లోని అలీ అహ్వాన్ అనే వ్యక్తిని కలిసిన జ్యోతి అక్కడ హై ప్రొఫైల్ పార్టీలో పాల్గొనటం, ఇతర నిఘా అధికారులను కలవటం జరిగిందని పోలీసులు తెలిపారు. షకీర్ అనే నిఘా అధికారిని జాట్ రంధావా పేరుతో ఫోన్లో సేవ్ చేసుకున్న ఆమె వాట్సాప్, టెలిగ్రామ్, స్నాప్చాట్ ద్వారా టచ్లో ఉంది. ఇదే ఆధారంగా పోలీసులు ఆమెపై మరింత విచారణ చేస్తున్నారు. ఫస్ట్ క్లాస్ విమాన ప్రయాణాలు, హై అండ్ రెస్టారెంట్లు, ఖరీదైన గదులు ఇవన్నీ ఆమె రెగ్యులర్ జీవితంలో భాగంగా మారిపోయాయి. కానీ ఈ జీవన శైలి ఆమె ఆదాయానికి ఏమాత్రం సరిపోలడం లేదు. దాంతోపాటు ఆమె ప్రయాణ ఖర్చులు ఎక్కడి నుంచి వస్తున్నాయనేది కూడా దర్యాప్తు చేస్తున్నారు. పాకిస్తాన్ ట్రిప్ తర్వాత చైనా వెళ్లిన జ్యోతి అక్కడ కూడా ఖరీదైన షాపింగ్, లగ్జరీ కార్ రైడ్లు చేసిన వీడియోలను పోస్ట్ చేసింది. ఈ మొత్తం వ్యవహారం ఆమెను భారత భద్రతా ఏజెన్సీల దృష్టిలో పడేలా చేసింది. జ్యోతిని ప్రస్తుతం హర్యానా పోలీసులు 5 రోజుల పోలీస్ కస్టడీలో ఉంచారు. ఆమె ఫోన్లు, ల్యాప్టాప్, ఇతర గాడ్జెట్లు స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ పరీక్షకు పంపించారు. ఆర్థిక లావాదేవీల ఆధారంగా ఆమె వెనుక ఉన్న వ్యక్తుల గురించి కూడా దర్యాప్తు కొనసాగుతోంది. జ్యోతి మల్హోత్రా మన దేశంలో ఉంటూ శత్రు దేశాలతో సంబంధాలు పెట్టుకుని దేశ రహస్యాలను వారికి చేరవేసే ఇంటి దొంగల భరతం పడుతున్నారు మన భద్రతా దళాలు. ఈ నేపథ్యంలో యూట్యూబ్ వ్లాగ్స్తో అనేక ప్రాంతాల వీడియోలను చిత్రీకరించి ఫేమస్ అయిన ట్రావెల్ విత్ జో ఛానల్ యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా గూఢచర్యానికి పాల్పడటం ఇప్పుడు సంచలనంగా మారింది. ఇప్పటికే అరెస్ట్ అయిన జ్యోతి మల్హోత్రా జైల్లో అధికారుల విచారణలో ఉన్నారు. పాకిస్తాన్ కోసం గూఢచర్యం చేసిన ఆరోపణలతో ఆమె అరెస్ట్ కాగా అసలు ఆమె ఎలాంటి రహస్యాలను పాక్కి చేరవేసింది, ఎంతకాలంగా వారితో టచ్లో ఉంది, అసలు ఎవరి జ్యోతి మల్హోత్రా అనే విషయాన్ని నెటిజన్స్ తెగ సెర్చ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జ్యోతి మల్హోత్రా ఎవరు, ఆమె లైఫ్ స్టైల్ ఎలా ఉందనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం. ఒకప్పుడు నోమాడిక్ లియో గర్ల్ అంటూ ఫేమస్ అయిన యూట్యూబ్ ట్రావెల్ వ్లాగర్ జ్యోతి మల్హోత్రా ఇప్పుడు దేశద్రోహి కేసులో విచారణలో ఉన్నారు. ఆమె లైఫ్ స్టైల్, లగ్జరీ ట్రావెల్స్, అంతర్జాతీయ పరిచయాల వెనుక దాగి ఉన్న చీకటి కోణం ఇటీవల వెలుగులోకి వచ్చింది. ఇది కేవలం ఒక యువతి అనుకోకుండా గూఢచారిగా మారిన కథ కాదు. ఇది సోషల్ మీడియా ప్రభావం, మనీ, ఇతర ప్రలోభాలకు ఆశపడి గూఢచార్యానికి పాల్పడ్డ సంఘటన అని చెప్పుకోవచ్చు. హర్యానాలోని 33 ఏళ్ల జ్యోతి మల్హోత్రా ట్రావెల్ విత్ జో పేరుతో యూట్యూబ్తో తన ప్రయాణ వీడియోలతో మంచి గుర్తింపు దక్కించుకుంది. ఈ క్రమంలో ఆమె ఛానల్కు 3.85 లక్షల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. ఆమె అనేక దేశాలను సందర్శించింది. వాటిలో చైనా, మలేషియా,
తూర్పు యూరప్ దేశాలతో పాటు పాకిస్తాన్ కూడా ఉంది. ఆమె పాక్ ట్రిప్లతో చర్చనీయాంశంగా మారింది. పాక్ హైకమిషన్ నుంచి ఆమెకు పర్మిషన్ రావడం, ఖరీదైన హోటళ్లలో బస చేయడం, వీఐపీ పార్టీలకు హాజరు కావడం ఇవన్నీ అనుమానాలకు తావిచ్చాయి. కరోనా తర్వాత సోషల్ మీడియా వినియోగం భారీగా పెరిగిపోయింది. ఇదే సమయంలో యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ నుంచి క్రియేటర్లు లక్షల్లో ఆదాయం సంపాదించే స్థాయికి చేరుకున్నారు. కానీ ఈ క్రియేటివ్ ప్రపంచంలో ఎవరు నమ్మదగిన వారు, ఎవరు బాధ్యతాయుతంగా పనిచేస్తున్నారనేది మాత్రం అంత ఈజీగా చెప్పలేం. హిసార్ పోలీస్ సూపరింటెండెంట్ శశాంక్ కుమార్ సావన్ ప్రకారం జ్యోతి మల్హోత్రా నేరుగా రక్షణ సమాచారం కలిగి లేకపోయినా ఆమె పాక్ అధికారులతో సంబంధాలు కొనసాగించిందని అంటున్నారు. ఆమె ఇతర యూట్యూబర్లతోనూ పరిచయాలు పెంచుకుని తక్కువలో ఎక్కువ సమాచారం పంచుకునే ప్రయత్నం చేసిందని చెప్తున్నారు. పహల్గామ్ ఉగ్రదాడిలో అమాయకుల మృతితో భారత్ ఆపరేషన్ సింధూర్ ప్రారంభించింది. ఈ నేపథ్యంలో న్యూఢిల్లీలోని పాక్ హైకమిషన్లో పోస్టింగ్లో ఉన్న డానిష్ అనే అధికారితో జ్యోతికి పరిచయం ఏర్పడింది. అతని సూచనలతో పాకిస్తాన్లోని అలీ అహ్వాన్ అనే వ్యక్తిని కలిసిన జ్యోతి అక్కడ హై ప్రొఫైల్ పార్టీలో పాల్గొనటం, ఇతర నిఘా అధికారులను కలవటం జరిగిందని పోలీసులు తెలిపారు. షకీర్ అనే నిఘా అధికారిని జాట్ రంధావా పేరుతో ఫోన్లో సేవ్ చేసుకున్న ఆమె వాట్సాప్, టెలిగ్రామ్, స్నాప్చాట్ ద్వారా టచ్లో ఉంది. ఇదే ఆధారంగా పోలీసులు ఆమెపై మరింత విచారణ చేస్తున్నారు. ఫస్ట్ క్లాస్ విమాన ప్రయాణాలు, హై అండ్ రెస్టారెంట్లు, ఖరీదైన గదులు ఇవన్నీ ఆమె రెగ్యులర్ జీవితంలో భాగంగా మారిపోయాయి. కానీ ఈ జీవన శైలి ఆమె ఆదాయానికి ఏమాత్రం సరిపోలడం లేదు. దాంతోపాటు ఆమె ప్రయాణ ఖర్చులు ఎక్కడి నుంచి వస్తున్నాయనేది కూడా దర్యాప్తు చేస్తున్నారు. పాకిస్తాన్ ట్రిప్ తర్వాత చైనా వెళ్లిన జ్యోతి అక్కడ కూడా ఖరీదైన షాపింగ్, లగ్జరీ కార్ రైడ్లు చేసిన వీడియోలను పోస్ట్ చేసింది. ఈ మొత్తం వ్యవహారం ఆమెను భారత భద్రతా ఏజెన్సీల దృష్టిలో పడేలా చేసింది. జ్యోతిని ప్రస్తుతం హర్యానా పోలీసులు 5 రోజుల పోలీస్ కస్టడీలో ఉంచారు. ఆమె ఫోన్లు, ల్యాప్టాప్, ఇతర గాడ్జెట్లు స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ పరీక్షకు పంపించారు. ఆర్థిక లావాదేవీల ఆధారంగా ఆమె వెనుక ఉన్న వ్యక్తుల గురించి కూడా దర్యాప్తు కొనసాగుతోంది.